శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తాం మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతం స్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలిని. నా పేరు శ్రీదేవి. ప్రస్తుతం గురువుగారికి అనుకూల స్థితి లేకపోవడం వలన వారి ద్వారా ఈ వారం రాశి ఫలాలను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మే నెల 19వ తేదీ నుండి మే నెల 25వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులను ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశి. మేషరాశిలో బుధగ్రహం, ద్వితీయంలో రవి శుక్ర గురుగ్రహాలు, షష్టమంలో చంద్ర కేతు గ్రహాలు, లాభస్థానంలో శనిగ్రహం, వ్యయస్థానంలో కుజ రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. రాశి ఫలాలను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మే 19 నుండి 25 తారీఖు వరకు గల రాశి ఫలాలను తెలుసుకుందాము. ఇప్పుడు తులారాశి. తులారాశి వారికి 5న శని, 6న కుజరాహువులు, 7న బుధుడు, 8న రవి శుక్ర గురు గ్రహాలు, 12న చంద్రకేతులు సంచరిస్తున్నాయి. ఈ వారం తులారాశి వారికి కాస్త మధ్యస్థంగా ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఆటంకాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ధనం ప్రయత్నం లోపం వల్ల ధనం సకాలంలో అందదు. కుటుంబంలో సఖ్యత తక్కువగానే ఉంటుంది. గృహ వాహన యోగాలు ఉన్నా బాధ్యత నిర్వహణలో కాస్త తక్కువగా ఉంటుంది. కొత్త విషయాల మీద ఆసక్తి చాలా తక్కువగానే ఉంటుంది. ఆర్థిక ఒత్తిడి ఉన్నా దాన్ని అధిగమిస్తారు. రుణ బాధలు తొలగుతాయి. ఆరోగ్యంలో కొంత జాగ్రత్త అవసరం. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. ఒక దానికోసం నిల్వ చేసిన ధనం ఇంకొక దానికోసం ఖర్చు చేస్తారు. జాగ్రత్త వహించటం మంచిది. ఉద్యోగంలో కొంత అనుకూలత ఉంటూనే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వతంత్ర నిర్ణయాలు అవసరం. ఇంకొకరిపై నిర్ణయాల విషయంలో ఆధారపడవద్దు. ఖర్చులు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. జాగ్రత్త వహించండి. స్వతంత్ర నిర్ణయాలు చాలా అవసరం. కొన్ని శుభలక్షణాలు కలగడం కోసం ఈ వారం గణపతి ప్రార్థన చేయటం మంచిది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.